మనో గారు నమస్కారం. సాక్షి నమస్కారం టీవీతో మేడం. మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు. చాలా సంతోషం. ఇళయరాజా గారి చేత నామకరణం చేయించుకున్నారు. అవునండి. మీ మనోవాంఛ మీరు సాధించిన దాంతో ఇప్పటి వరకు కొంతవరకు అయినా నెరవేరింది అనుకుంటున్నారా? జీవితంలో సంగీతం అనే ప్రపంచంలో మొట్టమొదటి అడుగులోనే ఉన్నానని నేను అనుకుంటున్నాను. సాధించడానికి ఒక జన్మ ఎట్లాగో చాలదు. మహామహులు ఘంటసాల గారు లాంటి వారు, మహాదేవన్ లాంటి వారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఇట్లాంటి లెజెండ్స్ అందరూ కూడా సముద్రంలో మేము ఒక నీటి బొట్టు పరిమాణం కూడా నేర్చుకోలేదు ఇంకా అని అంటున్నారు. మరి వాళ్ళే 40-50 సంవత్సరాలు సినీ చరిత్రలో వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి అధ్యాయాల్ని సృష్టించిన వ్యక్తులే. వారు ఏం మాట్లాడినప్పుడు మనం సాధించడానికి ఇంకా ఎంతో ఉందండి. అంటే అనుకుంటే తృప్తి చాలదు, అనుకుంటే చేస్తూనే ఉండొచ్చు కృషి. అంత పెద్ద అవకాశం ఉన్నటువంటి సంగీత మహాప్రపంచంలో మనం ప్రయాణిస్తానికి అవకాశం కల్పించాడు భగవంతుడు. 4 సంవత్సరాల పాటు మీరు ఇన్ఫాక్ట్ చిన్నప్పుడు కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. ఆ దిశగా అసలు ఎప్పుడు ప్రయత్నం చేయాలని కానీ దాన్ని ఇంకా డెవలప్ చేయాలనే ఆలోచన రాలేదా మీకు? క్లాసికల్ బేస్ అనేది సినిమాకి ఎంత అవసరం అనేది నన్ను చూసి చాలామందికి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి యువ గాయకులు తెలుసుకుంటారు. ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు ముకాబులా పాట పాడినా సంగీతం కావాలి. ఆరోహణ అవరోహణ ఒక రాగాన్ని బట్టి కావాలి, దాన్ని బట్టే కంపోజిషన్ జరుగుతుంది. ప్రతి దానికి మీరు ఆ సప్తస్వరాన్ని దాటి ఎక్కడికి వెళ్ళలేరు ఎవరైనా సరే. ఈ సప్తస్వరాల సబ్జెక్ట్లో మనం ప్రతిదీ బేస్ ఉంటే ఎట్లా ఉంటుంది, ఫౌండేషన్ లేకుండా ఉంటే ఎట్లా ఉంటుంది అనే దానికి తార్కాణం డెఫినెట్గా చిత్రగారిని నన్ను తీసుకోవచ్చు. ఎందుకంటే మేము థియేటర్కి వెళ్తే మాకున్నటువంటి ఒక ఇండస్ట్రీలో పేరేంటంటే ఫాస్ట్ సింగర్సు, తొందరగా పాడతారు. యాజ్ ఏ అసిస్టెంట్గా నేను ఎంఎస్ విశ్వనాథన్ గారి దగ్గర కానివ్వండి, చక్రవర్తి గారి దగ్గర కానివ్వండి పనిచేసిన కాలంలో ఆ సంగీతం తెలిసినందువల్లనే అసిస్టెంట్గా నేను కొనసాగలిగా వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళు పాడుతున్నారు తననన్న తననన్న తనన తనన తనన్న త గమగస గమపప్ప మగస మగస గసని సనిద సనిదని దస. ఇది ఆ కంపోజింగ్లో పాడితే ఇది మనకు స్వరం తెలియలేదనుకోండి, వింటాం తనన 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 అప్పుడైనా పాడటానికి టైం అవుతుంది. ఇలాంటివి 10 పల్లవులు కంపోజ్ చేశారనుకోండి, 10 పల్లవులు ఎక్కడ స్టోర్ చేయగలం? సో ఇదేంటంటే ఈ ప్రాసెస్ సంగీతం తెలిస్తే బాగా డెఫినెట్గా ప్రతి వాళ్ళకి ఉపయోగపడుతుందండి. ఇది నేను వాళ్ళని అందరినీ రిక్వెస్ట్ చేసుకుని చెప్పే మాట అన్నమాట.